సప్తదశ వార్షికోత్సవ సంచిక. కథ పేరు స్వచ్ఛ భారత్. రచనా గళం చిల్లరిగి పద్మ. స్వచ్ఛ భారత్. అమ్మా, రేవంత్, సుశాంత్, కార్తీక్ కూడా స్కూల్కి రావడం లేదు. వాళ్ళకి నాలాగే మలేరియా వచ్చిందిట. స్కూల్ నుంచి వస్తూనే సిద్ధు తల్లి ఉమ్మతో అన్నాడు. అవును సిద్ధు, మన ఏరియాలో మలేరియా చాలా ఎక్కువగా ఉంది. ఈ మలేరియా, డెంగ్యూ జ్వరాలు దోమల వల్లే వస్తాయి. అందుకే కదా మున్సిపాలిటీ వాళ్ళు ఇల్లు చెక్ చేస్తున్నారు. ఎక్కడ నీళ్లు నిలవ ఉంటాయో అక్కడ దోమలు వస్తాయని చెప్తున్నారు. సిద్ధుతో మాట్లాడుతూనే ఉమా పని చేసుకుంటుంది. అమ్మా, మన ఇంటి ఎదురుగా నాలా ఉంది కదా, అందులో కూడా ఈ దోమలు బ్రీడింగ్ చేస్తాయా? సిద్ధు అడిగాడు. అసలు మనకి ఈ దోమల ప్రాబ్లం ఈ నాలా వల్లే వస్తోంది. ఈ నాలాలో నీళ్లు అడ్డుకుపోయి అక్కడ ఈ మస్కిటో బ్రీడింగ్ అవుతోందని ఆ నాలాని వెంటనే క్లీన్ చేయమని మన వాళ్ళు మన కార్పొరేటర్కి కంప్లైంట్ చేశారు. చూద్దాం ఆయన ఏమి యాక్షన్ తీసుకుంటారో అంది ఉమా. అంటే మన చుట్టుపక్కల చెత్తా చెదారం లేకుండా శుభ్రంగా ఉంటే ఈ జ్వరాలు అవి రాకుండా ఉంటాయా? సిద్ధు తల్లిని అడిగాడు. పూర్తిగా కాకపోయినా కొంతవరకు అరికట్టచ్చు. మన జనాలు వేసే చెత్తల వల్ల ఇలాంటి నాలాలు మూసుకుపోయి దుర్వాసన, జ్వరాలే కాదు రకరకాల రోగాలు, వింత వింత జబ్బులు వస్తున్నాయి. కానీ ఈ జనానికి చెత్తని అలా నాలాలో వెయ్యొద్దు, మున్సిపాలిటీ వాళ్ళు ఏర్పాటు చేసిన కుండీల్లోనే వేయమని చెప్పే నాదుడెవరు? తల్లి క్యాజువల్గా అన్నా ఆ మాటల్ని పదే పదే తలుచుకుంటున్నాడు సిద్ధు. సిద్ధు, ఈరోజు మా నేచర్ వాకర్ గ్రూప్ మ్యాంగో గార్డెన్ క్లీనప్ చేస్తోంది. నువ్వు రాకూడదు? నీ చిన్నప్పుడు రోజు అక్కడ ఆడుకునేవాడివి. లాస్ట్ ఎప్పుడు వెళ్ళావో గుర్తుందా? తండ్రి అనంత్ సిద్ధుని అడిగాడు. గుర్తు లేదన్నట్టుగా సిద్ధు తల అడ్డంగా ఊపాడు. ఒక్క 10 నిమిషాల్లో రెడీ అవుతాను అంటూ లోపలికి పరిగెత్తాడు సిద్ధు. గార్డెన్ దగ్గర తండ్రి స్నేహితులు కలిశారు. వాళ్ళు అప్పటికే పని మొదలుపెట్టారు. సిద్ధుకి తల్లి ఏప్రాన్, గ్లోవ్స్ ఇచ్చింది. సిద్ధు వేసుకున్నాడు, కానీ తల్లితో పాటు ఆ పనిలో జాయిన్ అవ్వలేదు. దూరంగా నుంచుని అందరూ చేస్తున్న పనినే దీక్షగా చూస్తున్నాడు. పారేసిన బాటిల్స్, ప్లాస్టిక్ సంచులు, ఎండిపోయి రాలిపోయిన ఆకులు, వీటిని ఎత్తాలా? యాక్! నా ఫ్రెండ్స్ ఎవరైనా చూస్తే ఏమనుకుంటారో ఆలోచనలో మునిగిపోయాడు సిద్ధు. సిద్ధు మనసులో ఆ పనికి సంబంధించిన మొహమాటం ముళ్ళులా గుచ్చుకుంది. ఆలోచనలో మునిగిపోయిన సిద్ధు దగ్గరికి తండ్రి అనంత్ వచ్చాడు. డాడ్, మనం ఎందుకు క్లీన్ చేయాలి ఈ గార్డెన్ని? ఈ పని చేయడానికి వేరే వాళ్ళు ఉన్నారుగా, వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళే వచ్చి క్లీన్ చేస్తారుగా అడిగాడు సిద్ధు. సిద్ధు, నీకు తెలుసుగా, ఈ చెట్లు మనం వదిలిన కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని మనకి కావలసిన ఆక్సిజన్ ఇస్తాయి. అంటే ఈ చెట్లు, అవి ఇచ్చే గాలి, ఆకాశం, ఈ భూమి అన్నీ మనవే. అన్నీ మనవే అయితే వాటిని మనం జాగ్రత్తగా చూసుకోవాలి కదా. అందుకే మనం ఈ గార్డెన్ని శుభ్రం చేస్తున్నాం. రా, నాకు హెల్ప్ చెయ్యి అంటూ సిద్ధుని చెయ్యి పట్టుకుని మొక్కల్లోకి తీసుకొచ్చాడు అనంత్. ఆ మాట సిద్ధు మనసుని తాకింది. లేచాడు. ఎదురుగా ఉన్న మొక్కల్ని చుట్టుకొని ఉన్న ప్లాస్టిక్ కవర్ని తీసి తన దగ్గర ఉన్న డస్ట్బిన్ బ్యాగ్లో వేశాడు. తర్వాత ఇంకొకటి. టైమే మర్చిపోయి తల్లి పిలిచేంత వరకు ప్లాస్టిక్ కవర్లు, ఖాళీ బాటిల్స్, సిగరెట్ పీకలు, కాగితాలతో సిద్ధు బ్యాగ్ నిండిపోయింది. ఓ సిద్ధు, వెరీ గుడ్, చాలా చక్కగా శుభ్రం చేశావు. ఇవాళకి చాలు, పద అంటూ తండ్రి స్నేహితుడు హరి అన్నాడు. ఈ మొక్కలు, చెట్లు అన్నీ మనమేనని డాడ్ చెప్పారు. మన ఇల్లు శుభ్రం చేసుకుంటాం కదా, అలాగే ఈ గార్డెన్ కూడా శుభ్రంగా ఉంచాలని అన్నారు జవాబిచ్చాడు సిద్ధు. అవును సిద్ధు, గార్డెన్ శుభ్రంగా ఉంటే చిన్న చిన్న పిల్లలు ఆడుకుంటారు. ఎక్కడెక్కడి నుంచో రకరకాల పక్షులు వస్తాయి. మనకి మంచి పరిశుభ్రమైన గాలి పీల్చుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నాడు హరి. ఫ్లెమింగోస్ గురించా మీరు అంటున్నారు? డాడ్ నన్ను తీసుకెళ్లారు.
కొన్ని వందలు వేలు వస్తాయి. ఎంత బాగుంటుందో వాటిని చూస్తుంటే, సిద్ధు అన్నాడు. మరి అలాంటి మైగ్రేటరీ బర్డ్స్ రావాలంటే ఆ చెరువులు, బ్యాక్ వాటర్స్ క్లీన్గా ఉండాలి కదా. మన మున్సిపాలిటీ వాళ్ళు చేస్తారు, మనం కూడా చెత్తని అందులో వేయకుండా ఉండాలి, సిద్ధుతో పాటు నడుస్తూ అన్నాడు హరి. చెట్లన్నీ సిద్ధు పనికి మెచ్చినట్లుగా తమ ఆకులు ఊపి చల్లటి గాలితో బుగ్గలు నిమిరాయి. వనదేవత ఆశీర్వదిస్తున్నట్టుగా చిన్న సన్నటి చినుకులు ప్రారంభమయ్యాయి. తండ్రి దగ్గరికి వెళ్ళి, థ్యాంక్ యూ డాడ్, చాలా హ్యాపీగా ఉంది. నేను ఏమి చేయాలో తెలుసుకున్నాను. మీతో పాటు ప్రతి వారం నేను కూడా వస్తాను అన్నాడు. అమ్మా, ఇవాళ మన సొసైటీకి ఎదురుగా ఉన్న నాలాని క్లీన్ చేస్తున్నారు. పెద్ద ట్రక్ వచ్చింది. స్కూల్ నుంచి వస్తూనే సిద్ధు తల్లితో అన్నాడు. ఆ నాలాలోంచి ఎన్ని ప్లాస్టిక్ బాటిల్స్, ప్లాస్టిక్ కవర్లు తీశారో. ఆ తర్వాత ఆ నీళ్ళని మిషన్లు పెట్టి పెద్ద పైపుల ద్వారా మొత్తం తీసేశారు. దోమల మందు కూడా కొట్టారు. తల్లి వెనక వెనక తిరుగుతూ చెప్పాడు సిద్ధు. అవునరా, ఆ నాలా శుభ్రంగా ఉంటే ఈ మలేరియాలు, డెంగ్యూ లాంటి జ్వరాలు రావు. మన చేతితో పాడు చేస్తే దాన్ని మనమే క్లీన్ చేసుకోవాలిగా. తల్లి చెప్పిన మాటల్ని ఆలోచిస్తున్నాడు. అప్పటి నుంచి సిద్ధు ఆలోచనలో చాలా మార్పు వచ్చింది. స్కూల్ నుండి వస్తున్నప్పుడు కానీ, గ్రౌండ్లో ఆటలు ఆడుకునేటప్పుడు కానీ, గాలికి ఎగిరి వచ్చే ప్లాస్టిక్ కవర్లు, తిని పారేసిన బిస్కెట్ ప్యాకెట్లు, ఖాళీ చిప్స్ ప్యాకెట్స్, ఎలాంటి చెత్త అయినా కనిపిస్తే వెంటనే వెళ్ళి తన చేతితో తీసి మున్సిపాలిటీ వాళ్ళు ఏర్పాటు చేసిన చెత్తబుట్టలో వేయడం అలవాటు చేసుకున్నాడు. ఆ రోజు సిద్ధు ఫ్రెండ్ రేవంత్ అందరికీ తన పుట్టినరోజని బస్సులో చాక్లెట్స్ ఇచ్చారు. అందరూ చాక్లెట్లు తిని హ్యాపీ బర్త్డే అంటూ పాట పాడి ఆ చాక్లెట్స్ రేపర్ని బస్సులో కింద పడేశారు. సిద్ధు లేచి అందరినీ ఆ రేపర్స్ ఎత్తి తన చేతికి ఇవ్వమని అడిగి తన దగ్గర ఉన్న చిన్న బ్యాగులో వేశాడు. సిద్ధు, నువ్వు పెద్దయ్యాక రోడ్లు తుడిచే జాబ్లో జాయిన్ అవ్వరా, ఆ జాబ్ నీకు పెర్ఫెక్ట్ అంటూ కొంతమంది హేళన చేశారు. సిద్ధు మాట్లాడలేదు, మౌనంగా ఉన్నాడు. అందరూ అనే మాటల్ని వింటున్నాడు. స్కూల్ బయట ఉన్న డస్ట్బిన్లో తన దగ్గర బ్యాగ్ తీసి అందులో ఉన్న చాక్లెట్ రేపర్ని వేశాడు. రేవంత్, ఒక్క మాట చెప్పు, నువ్వు మీ ఇంట్లో మీ హాల్ మధ్యలో ఇలాగే చాక్లెట్ తిని ఆ రేపర్ని పడేస్తావా, తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేస్తావా అని అడిగాడు. అంతే. అంతవరకు సిద్ధుని ఏడిపిస్తున్న వాళ్ళంతా సైలెంట్ అయిపోయారు. ఎవ్వరూ మాట్లాడలేదు. ఆ తర్వాత వాళ్ళు కూడా సిద్ధులాగే రోడ్డు మీద చెత్త కాగితం కనిపిస్తే తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేస్తున్నారు. అంతేకాదు, వాళ్ళకి కూడా సిద్ధుతో పాటు ప్రతి వారం చుట్టుపక్కల ఉండే గార్డెన్స్కి వెళ్ళి శుభ్రం చేయడం ఒక అలవాటుగా మారింది. ఆ తర్వాత వాళ్ళు కూడా సిద్ధులాగే రోడ్డు మీద చెత్త కాగితం కనిపిస్తే తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేస్తున్నారు. అంతేకాదు, వాళ్ళకి కూడా సిద్ధుతో పాటు ప్రతి వారం చుట్టుపక్కల ఉండే గార్డెన్స్కి వెళ్ళి శుభ్రం చేయడం ఒక అలవాటుగా మారింది. కాలంతో పాటు సిద్ధు ఫ్రెండ్స్ అందరూ పెరుగుతున్నారు. ఋతువులు మారాయి. పిల్లలే పెద్దవాళ్ళని ప్రోత్సహించి కొంచెం దూరంగా ఉన్న గార్డెన్స్, 4 రోడ్ల జంక్షను, రద్దీగా ఉండే ప్రదేశాలని శుభ్రం చేయడానికి తీసుకెళ్తున్నారు. ఆ ఏరియాలో ఉన్న రోడ్లు, గార్డెన్లు మారాయి. చెత్త తగ్గింది, పరిశుభ్రత పెరిగింది. పచ్చదనంతో పాటు పక్షులు, పిల్లల నవ్వులు, కేరింతలు పెరిగాయి. ఒకరోజు సడన్గా సిద్ధు ఇంటికి నవీ ముంబై మేయర్ ఆఫీస్ నుంచి ఒక ఉత్తరం వచ్చింది. తల్లి ఉమ నమ్మలేకపోయింది. సిద్ధుకి ప్రత్యేకమైన ఆహ్వానమా? ఉత్తరం చేతుల్లో పట్టుకొని క్షణం ఆగిపోయింది. కళ్ళల్లో ఆనందం మెరుపులా మెరిసింది. ఇది కల కాదు కదా అన్నట్టుగా మరొకసారి చదివింది ఆ ఉత్తరం. చాలా స్పష్టంగా ఉంది. సిద్ధు అతని బృందానికి బాలల దినోత్సవం సందర్భంగా రమ్మని ప్రత్యేకమైన ఆహ్వానం. స్కూల్ నుంచి వచ్చిన సిద్ధు కూడా నమ్మలేకపోయాడు. మౌనంగా ఉండిపోయాడు. సిద్ధుకి నెల రోజుల క్రితం ఒక పెద్దాయనతో మాట్లాడిన విషయం అప్పుడు గుర్తుకొచ్చింది.
అమ్మా, నీకు చెప్పానే, ఒక పెద్దాయన మమ్మల్ని చూసి ఈ గార్డెన్‌లో అవి క్లీన్ చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది అంటూ అడిగారని. దానికి నేను అన్నీ మనవే అనుకుంటే మన ఇంటిలాగే పరిసరాలని శుభ్రంగా ఉంచుకోగలం. మనం కూడా ఆరోగ్యంగా ఉండగలుగుతాం అని సమాధానం కూడా చెప్పానని నీతో చెప్పాను. గుర్తుందా? సిద్ధు గొంతు చాలా ఎక్సైటింగ్‌గా ఉంది. అప్పుడు ఆయన అన్న మాటలు ఇంకా జ్ఞాపకమే అమ్మా. పరిశుభ్రత అనేది చిన్న అలవాటు. ఆ అలవాటు ఇంట్లో మొదలైతే మొత్తం సమాజం మారడానికి ఎక్కువ సమయం పట్టదు అని. ఎంత మంచి కొటేషన్ చెప్పారు కదమ్మా! సిద్ధు గొంతులో ఇంకా ఎక్సైట్మెంట్ తగ్గలేదు. అభినందన సభ రోజున సిద్ధుని అతని బృందాన్ని పిలిచినప్పుడు చప్పట్లు మారుమ్రోగాయి. సిద్ధు చేతికి అభినందన పత్రాన్ని ఇస్తూ నగర మేయర్, ఇది ఉట్టి కాగితం అని అనుకోకు. నువ్వు ఇంకా చేయవలసిన పనిని గుర్తు చేసే రిమైండర్ అన్నమాట అంటూ భుజాన్ని తట్టాడు. వయసులో మీరందరూ చిన్నవాళ్లే, కానీ చాలా గొప్ప పని చేస్తున్నారు. మీకొక విషయం తెలుసా? ఈ ఏడాది స్వచ్ఛ సర్వేక్షణ్ వారి స్లోగన్ ఏంటంటే, అందరం చేతులు కలిసి మన పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచుకుందాం. మీలాంటి పిల్లలు చేసే ఈ సేవ వలన ఈసారి మన నవీ ముంబై ప్రథమ స్థానంలో ఉంటుందని ఆశిద్దాం అంటూ చప్పట్లు కొట్టాడు ఆయన. ఆ రోజు గార్డెన్లో కలిసిన ఆ పెద్దాయన తమ వార్డు కార్పొరేటర్ అని, ఆయనే తాము చేసిన పని గురించి తెలుసుకుని ఫోటోలు వీడియోలు తీసి మేయర్ గారికి రికమెండ్ చేశారని తెలుసుకున్నారు సిద్ధు అతని ఫ్రెండ్స్. నేచర్ వాకర్ క్లబ్ వాళ్ళు సిద్ధుకి అతని బృందానికి అంబాసిడర్స్ ఆఫ్ క్లెన్లీనెస్ అని ప్రకటించగానే చప్పట్లు వర్షం కురిసింది. కానీ సిద్ధు మనసులో, ఇది ఆరంభమే సుమా, ఇక్కడితో ఆగిపోకూడదు అన్న భావన మెదిలింది. ధన్యవాదాలు.